మన భారతీయ సాంప్రదాయంలో మహిళ యొక్క ఇంటి పేరు వివాహానికి ముందు పుట్టింటి వారిది, వివాహం అయిన తర్వాత భర్త యొక్క ఇంటి పేరుని రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆధునిక కాలంలో విద్యావంతులు ఎక్కువ మంది ఉండటం, వివిధ యొక్క ఉద్యోగాల్లో కానీ లేదా వివిధ ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో రెండు రకాలైనటువంటి ఇంటి పేర్లు ఉండటం వల్ల వాళ్ళు కొంత వ్యయ ప్రయాసలు గురి కావాల్సి వస్తూ ఉంది. వారు ఇద్దరు ఒకటే అని చెప్పి నిరూపించుకోవటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను నేను గమనించాను. ఇప్పటికైతే తాత్కాలికంగా ఉన్నటువంటివి ఏమిటంటే, ఈ ఇద్దరు కూడా ఒకటే అని చెప్పని అఫిడవిట్ తీసుకోవడం, నోటరైజ్డ్ అఫిడవిట్, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో ఇచ్చేసుకోవటం, గజిట్ నోటిఫికేషన్ లాంటి అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో ఇచ్చుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సులభతరమైనటువంటి మార్గాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో కాలాలుగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయం అప్పట్లో ఇన్ని అవసరాలు లేవు కాబట్టి నడిచిపోతా ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు భర్త ఇంటి పేరుతో ఉండాలా, పుట్టింటి ఇంటి పేరుతో ఉండాలా? సర్టిఫికేట్ లో పుట్టింటి వారి ఇంటి పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఈ ఇంటి పేరు ఉంటుంది. ఇటువంటివన్నీ లేదంటే దానిలోనే రెండూ కూడా వచ్చే విధంగా పెట్టి ఏర్పాటు చేసి సులభతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కనపడకుండా చాలా ఇబ్బందులకి గురవుతా ఉన్నటువంటి సందర్భాలని నేను గమనిస్తూ ఉన్నాను. త్వరితగతిన ఒక సులభమైనటువంటి మార్గాన్ని, పరిష్కారాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేదా నోటరైజ్డ్ దీని వరకు వెళ్ళేటువంటి అవసరం లేకుండానే ప్రభుత్వం ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని కోరుకుంటా ఉన్నాను.